నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న విషయము, రకరకాల పేర్లను మనం తెర మీద చూడటము, ఒకరు కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరి పేరు తెర మీదకి రావడము, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, కూటమి అంటే తెలుగుదేశం నుంచి 2, ఇలా రకరకాలు మనం వినడం జరుగుతుంది. చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దీంట్లో మొన్నటి వరకు చింతకాల విజయ్ది కన్ఫర్మ్ అయిందని విన్నాము. సానా సతీష్ అలానే ఉంటాడు, అతన్ని చేంజ్ చేయరు అనేసి అనుకున్నాం. సానా సతీష్ పేరు కూడా మార్చబోతున్నామని చెప్పారు. తర్వాత బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. ఇలా రకరకాల పేర్లు వినిపించి ఫైనల్ గా ఇప్పుడు తెర మీదకి ఒక కొత్త పేరు రావడం జరిగింది. ఈ పేరుతో లోకేష్ 2.0 టీం రెడీ అవుతుందా అన్న వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఏంటా పేరు అనుకుంటున్నారా? కిలారి రాజేష్. ఈయనకి రాజ్యసభ కన్ఫర్మ్ అయ్యింది అంటూ కూడా చాలా గట్టిగా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరి కిలారి రాజేష్? మరి ఈయన పేరు ప్రధానంగా తెర మీదకి రావడానికి గల కారణం ఏంటి? లోతులోకి వెళ్ళి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. లోకేష్కి అత్యంత సన్నిహితుడు, లోకేష్ షాడో ఈ కిలారి రాజేష్ గారు అని వినడం జరిగింది. ఏంటి అనూహ్యంగా పేరు తెర మీదకి రావడము, రాజ్యసభ కన్ఫర్మ్ అయిపోయిందంటూ వార్తలు రావడం జరుగుతుంది, నిజమేనా? అనూహ్యంగా తెర మీదకి కాదు, కానీ ఇది నారా లోకేష్ గారు స్నేహధర్మంలో తన స్నేహితుడికి ఇద్దాం అనుకున్నటువంటి ఒక కానుక అని చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిసి చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు, బాల్య స్నేహితులు, స్వచ్ఛమైనటువంటి స్నేహితులు. అట్లాగే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ నారా లోకేష్ గారికి ఎంత సన్నిహితుడో జూనియర్ ఎన్టీఆర్ గారికి అంతే సన్నిహితుడు కిలారి వెంకటరాజేష్. కిలారి వెంకటరాజేష్ మీకు 2014 సమయంలో మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మీకు రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు, నారా లోకేష్ గారి వెన్నంటి ఉండి నారా లోకేష్ గారి మంత్రిగా అంటే షాడో మినిస్టర్గా, నారా లోకేష్ గారి షాడో మినిస్టర్గా ఏ ఫైల్ కదలాలన్నా, ఏ ఫైల్ మీద నారా లోకేష్ గారు సంతకం పెట్టాలన్నా, అసలు ఏ ఫైల్ చూడాలన్నా కూడా కిలారి వెంకటరాజేష్కి తెలియకుండా జరిగింది లేదు. అట్లాగే మీకు ఎవరి గురించి అయినా ఏ సమాచారమైనా కావాలి, వాళ్ళ గురించి నమ్మకమైనటువంటి సమాచారం కావాలి, వాళ్ళని మనం విశ్వసించవచ్చా విశ్వసించకూడదా, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సమాచారం కావాలన్నా కూడా కిలారి వెంకటరాజేష్ మీదే నారా లోకేష్ గారు ఆధారపడినటువంటి సందర్భాలు అనేకం, కోకొల్లలు. అట్లాగే మీకు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ప్రభావాన్ని కోల్పోయిన తర్వాత, అంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వెంటాడి వేధించినటువంటి సంఘటనలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నెన్నో సంఘటనలు, అనేక సంఘటనలు, మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నారా లోకేష్ గారికి ధైర్యం చెప్పడం కావచ్చు, నారా లోకేష్ గారితో కలిసి ప్రయాణం చేయడం కావచ్చు, నారా లోకేష్ గారితో కలిసి తన యొక్క స్నేహహస్తాన్ని అందించినటువంటి తీరు కావచ్చు. ఒక దశలో మీకు సిబిసిఐడి వాళ్ళు కిలారి వెంకటరాజేష్ గురించి అసలు లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వాటినన్నింటినీ తిప్పికొట్టి, వాటినన్నింటినీ ధీటుగా ఎదుర్కొని వెలుపలికి వచ్చి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు మంగళగిరిలో అంత విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక 10 పేర్లు మనం రాస్తే అందులో మొట్టమొదటి పేరు కిలారి వెంకటరాజేష్ అని ఉంటుంది. ఇక్కడ సొంత సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆయా సందర్భాలలో అందించినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ సంప్రదాయం. మీ గతంలో కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా కేసుల్ని హైకోర్టులోను సుప్రీంకోర్టులోను వాదించినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ అనేటటువంటి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి, విజయవాడకు చెందినటువంటి న్యాయవాదికి వాళ్ళు రాజ్యసభకి నామినేట్ చేసి పంపించిన దృష్టాంతం ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ సమయంలో వినిపించిన పేరు సునీల్ చలమలశెట్టి గారి పేరు. ఆయన కాపు సామాజికం. ఆయన పేరు వినిపించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సునీల్ చలమలశెట్టి గారు అనేటప్పటికి అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆయనే రాజ్యసభ ఎంపీ అవుతారు అనుకున్నారు. కానీ ఎక్కడో ఏదో సమీకరణ తప్పింది. ఆ సమీకరణ తప్పినటువంటి దాని తాలూకు పర్యవసానమే ఆ సమయంలో కనకమేడల రవీంద్ర కుమార్ గారు వచ్చారు సన్నివేశంలోకి. అట్లాగే ఇప్పుడేంటంటే సానా సతీష్ గారిని కొనసాగించాలా, లేకపోతే చింతకాయల విజయ్ని తీసుకురావాలా అనేటటువంటి దాంట్లో ఇద్దరిని పక్కన పెట్టారు. ఇద్దరిని పక్కన పెట్టి కిలారి వెంకటరాజేష్ని తీసుకొచ్చారన్న విషయం ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. దీనిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు మనం. అదేమిటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ అనేది తెలుగుదేశం పార్టీలో చాప కింద నీళ్ళగా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో పార్టీ మీద వాళ్ళ యొక్క
అధికారాన్ని వాళ్ళు చలాయిస్తూ పార్టీ మీద పూర్తిగా వాళ్ళ యొక్క పట్టు సంపాదించి పార్టీ వాళ్ళది అని అనిపించుకున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా నారా కుటుంబాన్ని ఎంత ప్రేమించినప్పటికీ, ఎంత అభిమానించినప్పటికీ, రాజకీయంగా వాళ్ళతో ఎంత కలిసి ప్రయాణం చేసినప్పటికీ ఈ పార్టీ అన్నగారి పార్టీ కదా, అన్నగారి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఇందులో కీలక భాగస్వాములు అయితే బాగుంటుంది కదంటే బాలకృష్ణ గారు ఉన్నారు. అట్లాగే లోకేష్ గారు స్వయంగా బాలకృష్ణ గారు అల్లుడు, భరత్ గారు స్వయంగా వైజాగ్ ఎంపీ, పురంధేశ్వరి గారేమో స్వయంగా రామారావు గారు తనయ్య, ఆవిడేమో రాజమండ్రి నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇక్కడేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక దశలో మీకు 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం అతను క్యాంపెయినింగ్ చేసినటువంటి విషయం అందరికీ పెట్టారు. ఏ ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా అతనైతే ప్రచారం చేశాడు. మీరు అన్నట్టు ప్రాణాలు పణంగా పెట్టాడు, అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఏంటంటే కిలార్ వెంకటరాజేష్ని ఫుల్ఫిల్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా సంతృప్తి పరిచినట్లుంటుంది, సమాధానపరిచినట్లుంటుంది అనేటటువంటి కోణం కూడా ఒక కోణం మనం చూడొచ్చు. స్వయంగా ఢిల్లీకి వెళ్ళి నారా లోకేష్ గారు ఆయన ఎప్పుడు గతంలో ఎవరి కోసం వారు ఇంతగా ల్యాబింగ్ చేసినటువంటి దాఖలాలు లేవు. వెరీ ఫస్ట్ టైం వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయ్యి కిలార్ వెంకటరాజేష్ కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా కిలార్ వారు రాజ్యసభకి నామినేట్ అయిపోతున్నారు అన్నటువంటి మీరు మనం చూస్తే గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూస్తుంటే ఈ వరుస సంఘటనలకు సంబంధించి ఎక్కడా మీకు లోకేష్ గారు కనిపించట్లేదు. మీకు లోకేష్ గారు పూర్తిగా జూన్లో ఖాళీ అయ్యేటటువంటి రాజ్యసభ స్థానాలు, వాటి యొక్క కూర్పు, వాటి పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఏ సామాజిక వర్గాలకి ఇస్తే ఏ విధమైనటువంటి పర్యవసానాలు వస్తాయి అనేటటువంటి దాని మీద ఆయన పూర్తిగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తిగా లోకేష్ మార్క్ రాజకీయం. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఒక పూర్తి స్థాయి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అయితే అవతరించాడు, అందులో సందేహం లేదు. అందులో భాగంగానే తనకు విశ్వాసపాత్రులైనటువంటి వారు, అట్లాగే తనతో కలిసి ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు అని అనుకునేటటువంటి వారి కోసం లోకేష్ గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారి కోసం ఆయన చివరికంటూ నిలబడతారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కిలారు లోకేష్ గారి కోసం కృషి చేశాడు, ఆయన వెంటే ఉన్నాడు, ఆయనతోనే కలిసి తన ప్రయాణాన్ని కష్టంలోను సుఖంలోను పాలు పంచుకున్నాడు. కాబట్టి ఇవాళ కిలార్కి నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఈ రాజ్యసభ. కాకపోతే చాలా మంది ఆయన పేరు తెర మీదకి రావడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే మేము చాలా లిస్టులో ఉన్నాము, పార్టీని నమ్ముకున్నాం. అఫ్కోర్స్ ఆయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు కావచ్చు, ప్రాణ స్నేహితుడే కావచ్చు. బట్ 30-40 సంవత్సరాల నుంచి పార్టీ వెంట ఉన్నాము, ఇది మాకు ఆఖరి దశ లాంటిది, ఇలాంటి టైం కూడా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా అంటూ సీనియర్లు గళం విప్పుతున్నారని విన్నాము. నిజమేనా? లేదు, గళం విప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ యొక్క గోడు వెళ్ళబోసుకోవాలి తప్ప దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ ఆయన దాదాపుగా టోటల్గా పక్కన పెట్టారు. ఆయన్ని నెక్స్ట్ ఏదైనా నామినేటెడ్ పోస్టుకు వారిని పరిశీలనలోకి తీసుకుంటారని మనం చూడాలి. రాజ్యసభ రేసులో నుంచి అయితే తప్పించారు. గల్లా జయదేవ్ గారు చివరికంటూ ఈ రేసులో ఉంటారని అందరూ అనుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే కిలార్ రాజేష్ గారికి రాజ్యసభ అనేది కన్ఫర్మ్, దీంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. చూద్దాం మరి అంటే ఈ అంశానికి సంబంధించి ఇంకా ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో, దీనికి సంబంధించి ఇంకా ఏమేమి కామెంట్స్ తెర మీదకి వస్తాయనేది చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.